సైకిల్ కావాలా? సైకిల్ మీ నాన్న అడగాలా? బ్యాంకులో ఏమి ఇస్తాం? నీకు సైకిల్ నీకు సైకిలా? రెండు సైకిలా? ఎంత అయితే రెండు సైకిల్ అంటే ఎంత ఎంత చెప్పింది సైకిల్ అయినా షాప్ అయినా ఎట్లా చేయాలి సైకిల్? నేను డబ్బులు ఇవ్వాలా? డబ్బులు ఇవ్వాలంటే మరి ఏదో ఉండాలి నా దగ్గర. మీరు సంగారెడ్డి జిల్లాలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. సైకిల్ కొనుక్కోవడానికి లోన్ ఇవ్వాలంటూ ఇద్దరు చిన్నారులు నేరుగా బ్యాంకు మేనేజర్ ను ఆశ్రయించారు. అంతేకాదు తాకట్టు కోసం తమ వద్ద ఉన్న బంగారం కూడా చూపించారు. అది పెట్టుకొని లోన్ ఇవ్వండి అన్నారు. ఆ పిల్లల మాటలు విన్న బ్యాంకు సిబ్బంది మేనేజర్ ఆశ్చర్యపోకుండా ఇంకేం చేస్తారు. సంగారెడ్డి జిల్లాలోని జరాసంగం మండలంలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఎట్లా చేయాలి సైకిల్? నేను డబ్బులు ఇవ్వాలా? డబ్బులు ఇవ్వాలంటే మరి ఏదో ఉండాలి నా దగ్గర. మీరు అది ఇచ్చేయండి ఇచ్చేస్తాం. అది బంగారం వాళ్ళు, అది బంగారం, అది ₹1,00,000 అది ఇచ్చేయాలి. సైకిల్ ఇస్తుంది తీసేనా? అది తీసుకొని ఇస్తాను. జరాసంగం మండల పరిధిలోని బద్దీపూర్ గ్రామానికి చెందిన సునీత అనే మహిళా సంఘం డబ్బులు తీసుకునేందుకు మండలంలోని కెనరా బ్యాంకుకు వచ్చారు. అయితే దసరా సెలవులు కావడంతో సునీత ఇద్దరు పిల్లలు దేవాంశ్, రహస్య కూడా తనతో పాటు బ్యాంకుకు వెళ్లారు. అవసరానికి బ్యాంకులు డబ్బులు ఇస్తాయి అని వారు అక్కడ ఉన్న వ్యక్తుల ద్వారా తెలుసుకున్నారు. బ్యాంకులో డబ్బులు ఇస్తారనే విషయం తెలుసుకున్న ఆ ఇద్దరు పిల్లలు నేరుగా బ్యాంకు మేనేజర్ దగ్గరికి వెళ్లారు. మాకు ఆడుకోవడానికి సైకిల్ కావాలి, మేము సైకిల్ కొనుక్కుంటాం, దయచేసి మాకు డబ్బులు ఇవ్వండి అని సదరు మేనేజర్ ని అడిగేశారు. అంతే, ఒక్కసారిగా ఆ బ్యాంక్ అధికారి అవాక్కయ్యారు. ఏంటి, సైకిల్ కొనుక్కునేందుకు మీకు డబ్బులు కావాలా అని బ్యాంక్ మేనేజర్ చిన్నారులను ప్రశ్నించారు. దానికి ఆ పిల్లలు అవునండి మాకు డబ్బులు కావాలి అని అన్నారు. చిన్నారుల అభ్యర్థన విని ఆశ్చర్యానికి గురైన మేనేజర్ డబ్బులు కావాలంటే తాకట్టుగా ఏం పెడతారు మరి అని చిన్నారులతో సరదాగా అడిగారు. అందుకు చిన్నారులు ఏమాత్రం తడుముకోకుండా మా దగ్గర భూమి ఉంది, బంగారం కూడా ఉంది, మీకేది కావాలో చెప్పండి తాకట్టు పెట్టేస్తాం అని అన్నారు. చిన్నారుల అమాయకపు మాటలు విని మేనేజర్ తెగ నవ్వుకున్నారు. వారిని ప్రేమగా పలకరించి తిరిగి ఇంటికి పంపించేశారు. ఈ అరుదైన సంఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. సైకిల్ మీ నాన్న అడగాలా? బ్యాంకులో ఏమి ఇస్తాం? మీ నాన్న ఇస్తే డబ్బులు ఇస్తాం. మళ్ళీ మీకు మీకేం కాదు, మీ నాన్న దగ్గర లేవంటే చెప్పారు, మేము నా సెన్స్ చెప్తాం. లేవా? మరి ఏం కాదు, సైకిల్ కావాలా? నీకు సైకిల్ నీకు సైకిలా? రెండు సైకిలా? ఎంత అయితే రెండు సైకిల్ అంటే ఎంత ఎంత చెప్పింది సైకిల్ అయినా షాప్ అయినా అది ₹10,000 లోన్ ఇవ్వాలా? మరి అది లోన్ ఇస్తాం, మరి సెక్యూరిటీ ఏమి ఇస్తాం? సెక్యూరిటీ ఏమి ఇస్తాం? సెక్యూరిటీ అంటే ఏం తక్కువ పెడతాం? కూరబెట్టాలేమన్నా? భూమి ఉందా? మీకు ఆల్రెడీ లోన్ ఇచ్చినా, మీకు ఆల్రెడీ లేదా? ఏ మీ చెల్లిగా పెట్టేసి నేను ఉంచుకుంటా, నీకు సైకిల్ ఇప్పిస్తాను, సరేనా? ఓకే, నువ్వు మీ చెల్లికి ఇస్తాను, సరేనా? నేను పెట్టేసి సైకిల్ ఇప్పిస్తాను, ఓకేనా? ఇక నేనే ఉంటాడు ఇక. ఓకే, అలా వద్దా వద్దా? మీ ఇద్దరు ఇన్న మీ డాడీ కార్ ఇప్పిస్తా. ఏది వద్దా మరి? ఎట్లా మరి? సైకిల్ కావాలా? ఎట్లా సైకిల్ చెప్పాను మీకు. ఎట్లా చేయాలి సైకిల్? నేను డబ్బులు ఇవ్వాలా? డబ్బులు ఇవ్వాలంటే మరి ఏదో ఉండాలి నా దగ్గర. మీరు అది ఇచ్చేయండి ఇచ్చేస్తాం. అది బంగారం వాళ్ళు, అది బంగారం, అది ₹1,00,000 అది ఇచ్చేయాలి. సైకిల్ ఇస్తుంది తీసేనా? అది తీసుకొని ఇస్తాను. సో యాక్చువల్లీ నేను మేనేజర్ని కెనరా బ్యాంక్ బర్దీపూర్ శాఖకి. యాక్చువల్లీ నేను ఇచ్చిన చిన్న అంటే తెలియదు నాకు కూడా చిన్నపిల్లలది ఇంత వైరల్ అవుతుందని విషయం. బట్ ఆ రోజు పిల్లలు వచ్చి అంటే వాళ్ళ ఏదైతే గ్రూప్ వెరిఫికేషన్ ఉంటుందో ఎస్హెచ్జి గ్రూప్స్, సో అందరి గ్రూప్ వెరిఫికేషన్ చేసుకొని పోయిన తర్వాత చిన్నపిల్లలు లాస్ట్లో
వాళ్ళకి ఒక చిన్న సైకిల్ కావాలని చెప్పేసి మన దగ్గర డైరెక్ట్గా లోన్ అడగడానికి వచ్చారు. వాళ్ళ మదర్ పంపించారు వాళ్ళని. సో వాళ్ళకు సరే సాముదాయపురం కూర్చోబెట్టి అడిగాను ఏం కావాలా ఏంటి అని అంటే, సో వాళ్ళ క్లాస్ అవన్నీ తెలుసుకున్న తర్వాత చిన్న సైకిల్ కావాలి సార్ అంటే, సో సైకిల్ అంటే మరి బ్యాంక్స్ అనేటివి ఇవి కూడా ఏది పెట్టుకోకుండా మాత్రం లోన్స్ అనేటివి ఇవ్వవు, ఏదైనా పెట్టండి నాన్న అంటే, మా దగ్గర మా మమ్మీ బంగారం ఉంది సార్ అది ఇది అని అంటే, సరేనన్నా బంగారం కాకుండా మీరు మంచి చదువుకోండి, మంచి చదువుకొని క్లాస్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇట్లా ర్యాంక్ తెచ్చుకోండి, అప్పుడు నా దగ్గర రండి, మనం ఏదో ఒకటి చేసి సైకిల్ ఇప్పిద్దాంలే అని చెప్పేసి వాళ్ళకి ఎంకరేజ్ చేసి మంచిగా కౌన్సిలింగ్ లైఫ్ చిన్నగా ఇచ్చేసి పంపించడం జరిగింది. బట్ ఇలాంటి చిన్న ఇంత ఎందుకంటే మన ఈజ్ ద పార్ట్ ఆఫ్ రెగ్యులర్ బ్యాంకింగ్ మాది సర్వీస్ అనేది చిన్న నుంచి పెద్ద, చిన్న పిల్లల నుంచి పండు ముసలి వరకు మనం సర్వీస్ చేయడం మన బాధ్యత. అది ఎవరైనా కానీ సో వాళ్ళతో మంచిగా మాట్లాడి వాళ్ళతో పంపించి వాళ్ళకి సమస్య అర్థం చేసుకుని సమస్యకు పరిష్కారం ఇవ్వడం మన బాధ్యత. యాజ్ ఎ బ్యాంకర్గా మేనేజర్గా నాదకున్న ఆ బాధ్యత నాది, దాన్ని ఫుల్ఫిల్ చేసినాను. దీంట్లో ఇలాంటి ఎందుకంటే ఇది నాకు కెనరా బ్యాంక్ ఇచ్చిన ఒక ఇది అనుకుంటున్నాను, ఒక ప్రివిలేజ్ నాకు ఇది. ఈ పొజిషన్లో కెనరా బ్యాంక్ ఉంటేనే ఇలాంటి చిన్న క్లిప్ తోటి ఇంత వైరల్ అయింది ఇది. సో ప్రతి బ్యాంకర్ని రిక్వెస్ట్ చేస్తాను, అందరు సర్వీస్ ఇలానే సామరస్యంగా పేషెన్స్గా సర్వీస్ ఇస్తే ప్రతి బ్యాంక్లో గ్రోత్ అనేది పాసిబుల్ ఉంటుంది. సో ఈ అవకాశం థ్యాంక్ యూ వెరీ మచ్.